గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో మనకి ఈరోజు వచ్చేసి మాక్సిమం మనకు ఫ్లాటే ఓపెన్ అవుతుందండి. 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుంది. నిఫ్టీలో వచ్చేసి 70 పాయింట్స్ మనకు గ్యాప్ డౌన్ అవుతుందండి. సో మన ఇండికేషన్ మనం ఫ్లాట్ లాగానే అనుకుందాం. సో మార్కెట్‌లో మనం నిన్న చెప్పుకున్నట్టు లైవ్ ట్రేడ్‌లో 50,000 బ్రేక్ కానంత వరకు మనకు మార్కెట్‌లో అప్‌సైడ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. అప్‌సైడ్ అంటే డ్రాగిష్ అప్‌సైడ్ అని చెప్పలేను. ఎవరైతే ఇక బై చేశారో వాళ్ళ ఎస్ఎల్స్ మాక్సిమం 49,200 దగ్గర ఉంటాయి. అండ్ ఒకవేళ ట్రైలింగ్ స్టాప్‌లో పెట్టుకుంటే 50,000 వరకు ఉంటాయండి. సో మార్కెట్‌లో ఎప్పుడైతే 50,000 బ్రేక్ కానంత వరకు వీళ్ళు ఎగ్జిట్ అవ్వరు. సో మార్కెట్‌లో 50,000 దగ్గర నుంచి కూడా మార్కెట్‌లో చాలామంది బైయింగ్ ట్రై చేస్తారు. సో ఒకవేళ మనకు ఫాల్ ఉన్నారంటే మార్కెట్‌లో డైరెక్ట్ మనం 50,000 కింద మనకు గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మళ్ళీ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. సో ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అవుతుంది కాబట్టి చూద్దాం 50,800 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్ ఏమైనా రిజెక్ట్ అయిన తర్వాతకి మళ్ళీ ఏమైనా అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు ఫస్ట్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ అయిందంటే మాత్రం మార్కెట్‌లో మళ్ళీ పైకెళ్ళడం కొంచెం కష్టం అండి. ఒకవేళ మన డ్రాగెస్ట్‌గా ఉండాలంటే కూడా అప్‌సైడ్ 51,000 పైన మనకి గ్యాప్ అయ్యి మార్కెట్ మంచి క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడితే మళ్ళీ అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయండి. సో మనం ఫ్లాట్ ఓపెన్ అవుతుంది కాబట్టి చూద్దాం మన ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారా అనేది చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవాలండి. లేదు డైరెక్ట్ మార్కెట్ 51,000 బ్రేక్ అయినా కానీ మనకు మంచి అప్‌సైడ్ ఛాన్స్ ఉంటది. సో మార్కెట్‌లో బయింగ్ ఎంట్రీ తీసుకున్నానండి ఇక్కడ నేను. సో మరి ఇక్కడ నుంచి 50,500 బ్రేక్ అవుద్దాం అనుకుంటున్నాను. సో ఎంట్రీ తీసుకున్నానండి. సో నా స్టాప్‌లో వచ్చేసి 50,270. సో మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయిందండి. గ్యాప్ డౌన్ అయ్యాక ఫస్ట్ సెల్లింగ్ తీసుకొచ్చింది. దాని తర్వాత మార్కెట్‌లో ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళాలి. సో అప్ సైడ్ డ్రాగెస్ట్ అప్ సైడ్ కాదండి 50,500 బ్రేక్ అయ్యి 50,600 వరకు వెళ్తా అనుకుంటున్నాను. సో నా టార్గెట్ వచ్చేసి 50,550 అండి. సో మార్కెట్ రివర్స్ అయిందండి. సో నా స్టాప్ లైట్ అవుతుంది. సో ఎగ్జిట్ అవుతాను. యాక్చువల్ 50,500 కాంచి మార్కెట్‌లో రీట్రేస్‌మెంట్ అయిన తర్వాత మళ్ళా బ్రేక్అవుట్ ఇస్తాను అనుకున్నాను. సో డైరెక్ట్ మనకు మార్కెట్‌లో స్టాప్ లైట్ అయిందండి. ఏం పర్లేదు. మన లాస్ వచ్చేసి ఈరోజు సో నా లాస్ వచ్చేసి 4,500 అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే అండి. బాయ్. టేక్ కేర్. అండ్ నా లైవ్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.